ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ 10 ఏళ్ల కాలంలో రైతులను నడ్డి విరిగేటట్టుగా వాళ్ళని మర్డర్ చేసేసారు. వాళ్ళ వ్యవసాయాన్ని కూలి చేసేసారు. నల్ల చట్టాలను తెచ్చి మీ మంత్రులు మీ వాళ్ళ పిల్లలు రైతుల మీదకి బండ్లు తోలి వాళ్ళని చంపిరు, హత్య చేసారు మీరు నల్ల చట్టాలతోటి. ఇది నిజం కదా? దీని మీద మాట్లాడతారా? మీరు పాయింట్లో వచ్చి మాట్లాడారు. వందలాది మంది ఆ రోజు ఢిల్లీలో నెలలు ఢిల్లీ రాజధానిలో రైతులు చలి అనక ఎండనక వాననక మంచనక నిరసన తెలిపితే మీ మంత్రుల పిల్లలు వాళ్ళ బండ్లతోటి దాడి చేసి చంపితే కూడా అరెస్టు చేయకుండా నల్ల చట్టాలతో మర్డర్లు చేసిన చరిత్ర బీజేపీది కాదా? ఇది రైతులు కూడా గమనించాలంటారు. ఎంత బ్యాడ్ లక్ అంటే నాకు చాలా బాధ. ఒక సంఘటన మీకు చెప్తున్నా. చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్ కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీ పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నా. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్ కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ కి నువ్వు ఎందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మా రాహుల్ గాంధీ గారు రేపు రైతుల దగ్గరికి పోతాం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీతో వస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి తోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేడు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాంత రైతులు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులు ప్రజలు కూడా ఆలోచించేయండి. ఎందుకంటే ఆ సినిమాలు చూసి వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చింది మనమే కాబట్టి. ఇది వాస్తవం, ఇది నిజం.